8% 9% పడేస్తున్నారు అంతే. అట్లా నడుస్తున్న వేళ జరుగుతున్న సమస్య, అంత మించేం లేదు అక్కడ. సార్ ఇదే ఇప్పుడు మీరు అన్నదే బీజేపీలో నిజంగా అందరి నాయకులు ఇది ఉందా? ఎందుకంటే ఆయన ఈ పాయింట్ కూడా రేస్ చేశారు, మాకు రేపు పొద్దున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, ఎక్కువ సీట్లు కేటాయించాలన్న. అంటే మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా సీట్ల కేటాయింపు విషయంలోనో ఇక్కడ మాత్రం సరిగ్గా ప్రాధాన్యత ఇవ్వట్లేదు, తొక్కేస్తున్నారనే ఫీలింగ్ బీజేపీలో ఏమన్నా మొదలైందా? బీజేపీ వాళ్ళు ఆదినారాయణ రెడ్డి అందుకోసం మాట్లాడుంటారు. ఇప్పుడు వీళ్ళు అమలు చేస్తున్నది ఏంటంటే 60-30 10 ఎక్స్పెక్ట్ చేశారండి. అంటే మన బుల్సెట్ చెప్పిన మాట ప్రకారం టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట 30% జనసేనకి, 10% బీజేపీకి. రేపు అదే అడుగుతున్నారు వీళ్ళు ఇప్పుడు. అదే సందర్భంలో జనసేన ఎమ్మెల్యేల చోట వాళ్ళకి 60-30 తెలుగుదేశానికి, 10% బీజేపీకి. బీజేపీ ఎమ్మెల్యేల చోట 60% వాళ్ళకి, 30% టీడీపీకి, 10% జనసేనకి. అంటే ఈ 10 స్థానాల్లో వీళ్ళకి 60% రావాలిగా బీజేపీకి. అదే అనేది, ఈ ఫార్ములా అమలు చేయడానికి తెలుగుదేశం సిద్ధంగా లేదు. ఎందుకంటే తనేం అష్యూరెన్స్ ఇవ్వాల అట్లాంటిది. పవన్ కళ్యాణ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ చంద్రబాబు చెప్పాడు, చంద్రబాబు నాయుడు దానికి సర్టిఫై చేయలా, ఓకే చేయలా, కన్ఫర్మ్ చేయలే పక్క నుండి కూడా. ఆ రోజున కనీసం నవ్వను కూడా ఆ రోజున. ఎట్లయితే మేనిఫెస్టో పట్టుకోమంటే బీజేపీ పట్టుకోలేదు, అలాగే పవన్ కళ్యాణ్ మాటని చంద్రబాబు పట్టుకోలే. అంటే మరి ఏ రేషియో ప్రకారం ఇస్తారు సార్? ఒకవేళ దీనికి అంగీకరించకపోతే ఆ రోజునే చెప్పేశారు కదా తెలుగుదేశం నాయకులు, సీట్లు కేటాయింపు ఏ పర్సంటేజ్ లో జరిగిందో అంతే పర్సంటేజ్.